తెలంగాణలో సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి వాళ్ళ చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న జగ్గారెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకి సవాల్ విస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఒకవైపు హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్‌లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్‌లో 3 నెలలు ఇరిగేషన్ శాఖ నాకు అప్పగిస్తే నీళ్లు తీసుకొచ్చి చూపిస్తా అనేది హరీష్ రావు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అప్పుడు మంత్రి పదవి ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తామనే దాని మీద కూడా జగ్గారెడ్డి చెప్తాను. ముఖ్యమంత్రి ఆలోచిస్తాడని దాని మీద ఒకసారి ఆ వార్తకు సంబంధించి పూర్తిగా మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. సో బద్నాం చేసేందుకు హరీష్ రావు యత్నం, నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిందే నువ్వు అనే దాని మీద కూడా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడుగా ఎవరు, హరీష్ రావు. కొన్ని రోజులు కేసీఆర్ ఉన్నాడు, మొన్నటి వరకు హరీష్ రావు ఉన్నటువంటి నేపథ్యం. సో ఈ నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే నువ్వు, అప్పుడు ఆ శాఖలో ఉన్నటువంటి హరీష్ రావు అనే దాని మీద కూడా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి కీ పాయింట్స్ మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పదవి నుంచి తప్పించిందే అందుకు అనే దాని మీద కూడా కాంగ్రెస్పై నింద వేసే ముందు జవాబు చెప్పు హరీష్ రావు అనే దాని మీద కౌంటర్ ఇచ్చాడు. 3 నెలల పాటు ఇరిగేషన్ శాఖ కావాలా, రాజ్యాంగం అంటే చిన్నపిల్లల ఆట లెక్కన, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకో, సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఆలోచిస్తారు అన్న దాని మీద కూడా చర్చకు సిద్ధమని సీఎం అంటున్నారుగా. మీ మామ కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురా, నువ్వు ఆ రేవంత్ గురించి మాట్లాడేది. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టి అది కూలడానికి కారణమైన నిన్నేం చేయాలి? అన్నారం, సుందిల్లా, మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయలేదని ఎన్డీఏనే చెప్పింది కదా. హరీష్ పై తూర్పు జగ్గారెడ్డి మండిపాటు నిలదీయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చాడు. సో ఇది నిన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రభుత్వాన్ని, మంత్రులని, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి నేపథ్యం కనిపించింది. ఇప్పుడు జగ్గారెడ్డి అదే దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మీరు కదా, అది కూలిపోవడానికి కారణం మీరు కదా అనే దాని మీద జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే నీకు మంత్రి పదవి కావాలని అనుకుంటే 3 నెలలు చేస్తావని చెప్పావు కదా. సో మరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే అప్పుడు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది మా ముఖ్యమంత్రి ఉత్తమ్ ఆలోచిస్తారన్న దాన్ని కూడా జగ్గారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలోనే తెచ్చుకుందాం. ముఖ్యమంత్రి చెప్పాడు కదా, స్పీకర్కు లేఖ రాయండి, అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలోనే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి డీటెయిల్ చర్చ పెట్టుకుందాం, సభ నడిపిద్దాం, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రజలకు తెలిసిపోతుంది అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చెప్పిండు కదా. ముఖ్యమంత్రి సవాల్కి మరి మీ మామని తీసుకుంటారా అనేది హరీష్ రావుకి జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఇవే సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి, ఇదే కథ నడుస్తూ ఉంది. ఒక్కసారి చదివించే ప్రయత్నం చేద్దాం మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డిని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్లో నీటిని నిల్వ చేయరాదన్న నిర్ణయం సీఎం, మంత్రి ఉత్తమ్లది కాదని తెలిపారు. ఆ నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని గుర్తు చేశారు. ఆ బ్యారేజ్లో నీటిని నిల్వ చేస్తే అది కూలిపోయి కింద ఉన్న ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక గ్రామాలు కొట్టుకుపోతాయని ఎన్డీఏ హెచ్చరించిందనేది తెలిపారు. అవి కొట్టుకుపోయినా హరీష్ రావుకు పర్వాలేదా అని నిలదీశారు. గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసలు కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టిందే హరీష్ రావు అని ఆరోపించారు. అందుకే ఆయనని మంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పించారని తెలిపారు. నిందలు కాంగ్రెస్పై వేసే ముందుకు దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వటం లేదని నిందలేసి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లను ఉరితీయాలని హరీష్ రావు మాట్లాడుతున్నారని, ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టింది, అది కూలడానికి కారణమైన హరీష్ రావును ఏం చేయాలనేది ప్రశ్నించారు. తనకు 3 నెలల పాటు ఇరిగేషన్ శాఖ ఇవ్వాలని హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా, లేదంటే కొత్త రాజ్యాంగం ఏదైనా రాస్తున్నారా? రాజ్యాంగం అంటే హరీష్ రావుకు చిన్నపిల్లల ఆట లెక్కలా ఉందా? ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అంతగా ఉంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, ఆ తర్వాత సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లు ఆలోచిస్తారు అని చురుకులంటించారు. కాళేశ్వరం నీటిని చంద్రబాబుకు సీఎం రేవంత్ గురుదక్షిణగా ఇచ్చారని హరీష్ రావు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది, కేటీఆర్కు ఎవరి పేరు పెట్టింది ఆయన మరిచారా అనే దాని మీద కూడా ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాళేశ్వరంపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ అంటున్నారని, కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలనేది హరీష్ రావుకు సూచించారు. రైట్, ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.
సో చాలా పుట్టు పురాణాలు అంటారు కదా! అవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ గురు దక్షిణ అని చెప్పి చంద్రబాబు మాట్లాడుతా ఉంటారు. మరి గతంలోనే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నటువంటి కేసీఆర్‌ని ఏమనాలన్న దాని మీద కూడా జగ్గారెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. సో ఓవరాల్‌గా దీనికి అందరికీ ఫుల్ స్టాప్ పడాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. మరి అసెంబ్లీకి వస్తాడా? లేకపోతే హరీష్ రావు 3 నెలలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇయ్యమని చెప్పి అడిగినట్టుగా మరి జగ్గారెడ్డి దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే ఇస్తారన్న విధంగా మాట్లాడుతాను. సో మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీరి మధ్యనే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తా ఉన్నాయి తప్ప అసలు ప్రజల సమస్యలేంది? ప్రజల కోసం ఏ ప్రభుత్వం ఏం చేసిందన్న దాన్ని కూడా తేటతెల్లం చేసే పరిస్థితి కనిపిస్తలేదు. మరి ఇంకెన్ని రోజులు ఈ సవాళ్ళు నడుస్తాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.